భజ గోవిందం 11వ శ్లోకము. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భావము: డబ్బు ఉందని, జనం ఉన్నారని, యవ్వనములో ఉన్నావని మిడిసిపడకు. సమస్తాన్ని కాలం క్షణంలో తుడిచిపెడుతుంది. ఇదంతా మాయా ప్రపంచమని తెలుసుకో. మాయను మరిచిపో, పరమేశ్వరుని గ్రహించి తరించిపో. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య: నీటి నుండి నేయి లభించదు, ఇసుక నుండి తైలం ఉత్పన్నం కాదు, అగ్నిలో శీతలత్వం ఉండదు, ప్రపంచంలో సుఖం గోచరించదు. అనిత్యమైన ప్రపంచంలో నిత్యమనేది కుందేటి కొమ్ము లాంటిది. ధన జన యవనాదులను చూసుకొని అభిమానంతో విర్రవేగడం వెర్రితనమే అవుతుంది. అభిమానమే అనర్థ హేతువు. అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ. అభిమానమనేది జ్ఞానానికి ప్రతిబంధకం కనుక దానిని సమూలంగా విడిచిపెట్టమన్నారు శ్రీ స్వయం ప్రకాశ యతీంద్రుడు. అంతేకాదు, ఈ దృశ్యమాన రూపమైన ప్రపంచము మాయాస్వరూపము. ముత్యపు చిప్పలో వెండిలాగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించి ప్రపంచాన్ని మనస్సు నుండి దూరం చేయాలి. నిత్యమైన బ్రహ్మపదం వైపు నడక సాగించాలి. ఇంతకీ మాయ ఏమిటి? మాయ అనేది ఒకటి ప్రత్యేకంగా ఉందా? ఒకవేళ ఉంటే అది బ్రహ్మము కన్నా వేరుగా ఉన్నట్టే కదా. బ్రహ్మము కన్నా మాయ వేరుగా ఉంటే బ్రహ్మము యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లదా? అలాగని మాయ లేనిదే అని చెబుతామంటే, మాయ లేకపోతే ఈ గోచరించే ప్రపంచం దేని కార్యం? కనుక అనుభవానికి అందుతున్న మాయను నిరాకరించలేము. అలాగని అఖండమైన బ్రహ్మమునకు అన్యంగా మాయ ఉన్నట్టు నిర్ణయించనోలేము. మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని బ్రహ్మము కన్నా వేరు కాకుండా ఉంది. అజ్ఞాన దశలో మాయ అస్తిత్వం తెలుస్తూ ఉన్నా జ్ఞానం ప్రాప్తించగానే మాయ అదృశ్యమవుతుంది. మాయ అదృశ్యం కాగానే మాయారూపమైన ప్రపంచం కూడా ఎండమావిలాగా గోచరిస్తూ ఉంటుంది. తాడు లేకపోతే సర్పానికి అస్తిత్వమే లేదు. సర్పానికి త్రాడే ఆధారం. ఆధేయమైన సర్పం వాస్తవానికి లేకనే ఉన్నట్టు తెలిపింది. అదే మాయ. ప్రపంచం కూడా బ్రహ్మమునే ఆశ్రయించుకుని ఉంది. ప్రపంచానికి పరమాత్మే ఆధారం. అజ్ఞాన దశలో ప్రపంచం భాషిస్తూ ఉంది. జ్ఞాన ప్రాప్తి సమయంలో ప్రపంచము అదృశ్యమై అద్వయమైన అఖండ బ్రహ్మమే సత్యముగా శోభిస్తూ ఉంది. సర్వ ప్రపంచ ఉపశమే అద్వైత సిద్ధి. సమస్తమైన ఈ దృశ్యమాన ప్రపంచం ఎక్కడ ఉపశమిస్తుందో అక్కడే అద్వైతం సిద్ధిస్తుంది అన్నారు ఉపనిషద్ భాష్యంలో ఆచార్య శంకరాచార్యుల వారు. స్వస్తి.